ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను మీ అనసూయ. రాఘవేంద్ర స్వామి కొలువై ఉన్న మంత్రాలయం గురించి మన వీడియోలో చెప్పుకుందాం. తుంగభద్రా నది తీరాన కొలువై ఉన్న మంత్రాలయం రమణీయమైన అద్భుతమైన దివ్యక్షేత్రం. రాఘవేంద్ర స్వామి పాల్గొన మాసంలో సప్తమి తిథి నాడు జన్మించాడు. ఆ రోజు స్వామివారి జయంతిగా విశేషమైన పూజలు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రావణ బహుళ ద్వితీయ నాడు క్రీస్తు శకం 1671లో ఆయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సమాధి అయినారు. ఆ సమాధిని రాఘవేంద్ర బృందావనం అని పిలుస్తారు. ఈ బృందావనం నాటి నుండి నేటి వరకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసం. తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన వారి కోరికలు